తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో వరంగల్ వాకిళ్లన్నీ పూదోటలవుతున్నాయి. వరంగల్ నగరంలో బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడబిడ్డలు ఆడి పాడగా ఊరు వాడన సంబరం అంబరాన్నంటింది. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన పూల పండుగను చిన్న పెద్ద అంతా కలిసి సంతోషంగా జరుపుకుంటున్నారు. ఓరుగల్లులో జరుగుతున్న బతుకమ్మ సంబరాలపై మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి కేకే అందిస్తారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా మేళవించినటువంటి పండుగ. ఆడబిడ్డలందరూ కూడా తల్లిగారింటికి వచ్చి వేచి చూసేటువంటి పండుగ బతుకమ్మ పండుగ. ఎంగిలి పూలతో స్టార్ట్ అయినటువంటి బతుకమ్మ పండుగను ప్రతి ఆడపడుచు చెరువు గట్లు దేవాలయాల వద్ద అంగరంగ వైభవంగా పండుగ జరుపుకుంటున్నాడు. ప్రస్తుతం మనం యాదవ వెల్ఫేర్ ట్రస్ట్కి సంబంధించినటువంటి మహిళా విభాగంకి సంబంధించి బతుకమ్మ సంబరాలు అనేటువంటివి జరుగుతున్నాయి. ఈ సంబరాలకు సంబంధించి మనం ఒకసారి చూస్తే చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే పెద్దవాళ్ళంతా కూడా ఈ ప్రాంగణం లోపల ఆడి పాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ చిట్టుతల్లి నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సంబరాల్లో భాగస్వాములు అవుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. బతుకమ్మ పండుగ కోసం తల్లిగారింటికి వచ్చి ఆడి పాడాలని వేచి చూస్తారు. మీరు ఎట్లా వేచి చూస్తున్నారు ఈ బతుకమ్మ పండుగ కోసం? ప్రతి సంవత్సరం వెయిట్ చేస్తామండి. అంటే ఎప్పుడు సద్దులో బతుకమ్మ వస్తుందా, ఎప్పుడు మంచి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతుకమ్మని పేర్చుకోవాలి, అందరము పిన్నమ్మ అమ్మ అందరితో కలిసి బతుకమ్మ ఆడుకోవడానికి వెళ్ళడము. అక్కడ అందరు కలుస్తారు, బంధువులు అందరు కలుస్తారు, చిన్నప్పటి స్నేహితులు కలుస్తారు, అందరం కలిసి బతుకమ్మ ఆడుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. సో మీరు చెప్పండి, అంటే జనరేషన్ బతుకమ్మ సంస్కృతి సాంప్రదాయాలని పాటిస్తుందా? ఎట్లా అనిపిస్తుంది? పక్కకే చిన్న పాపతో ఆడుతున్నారు. మనవరాలు చిన్నప్పటి నుండి ఆట అంటే బతుకమ్మ పండుగ అంటే చాలా ఇష్టము. ఆరాటం బాగా ఉండేది. బతుకమ్మ పండుగ అంటే 9 రోజులు మంచిగా ఆడటానికి సంబరంగా ఉండేది. సో అంటే నువ్వు ఇటు ఓ పక్కకు మీ అమ్మ, ఇంకో పక్కకు మీ అమ్మమ్మ, ఇద్దరి మధ్యలో ఆడుతున్నావు కదా, ఈ బతుకమ్మ పండుగ ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా బాగా అనిపిస్తుంది. మా అమ్మమ్మ ఇంటికి వచ్చి ఆడుకున్నందుకు ఎప్పుడు సిటీలో ఉండడం కన్నా పల్లెటూరులోనే బాగా అనిపిస్తుంది. ఏం చెప్పినావు మీ ఫ్రెండ్స్కి? నేను మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేసేసి వస్తా అని. సో అంటే ఈ రకంగా బతుకమ్మ పండుగ కోసం ఈ ఆడపడుచులంతా కూడా వెయిట్ చేసేటువంటి సిచ్యువేషన్ మనకి ఎక్కడైనా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకుంది. ఇక్కడ మీరంతా కూడా వీళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి బతుకమ్మ ఆడుతారు. ఎట్లా ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అందరం అక్క చెల్లెళ్ళము ఒక దగ్గర కూడి ఆడి నాటలాగా ఉంది. సోదరి సోదరమణులు, అక్క చెల్లెళ్ళు, తల్లి కూతుర్లు అందరం ఒక దగ్గర గ్యాదర్ ఆడుకోవాలని నిర్ణయించుకొని ఇలా ప్లాన్ చేసుకున్నాము. ప్రతి సంవత్సరం కూడా మేము ఇలానే చేసుకుంటున్నాము. మేము వాళ్ళు మర్చిపోకుండా ఉండడం కోసమే మేము ఇది చేయడం జరుగుతుంది. వాళ్ళకు నేర్పించడం, వాళ్ళ మీద భావితరాల వాళ్ళకి అని చెప్పి ఇలా చేయడం సాంప్రదాయం కోసమే చేస్తున్నాము. సో ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అంటే బతుకమ్మ పండుగ కోసం ప్రతి ఆడబిడ్డ ఎదురు చూస్తుంది. ఒక ఆడపిల్లగా మీరు ఎదురు చూసారా? ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ వచ్చినాయి అంటే ఎట్లా అనిపిస్తుంది? నిజమే, మీరు చెప్పేది అక్షరాల నిజము. ప్రతి ఆడపిల్లి బతుకమ్మ పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పుట్టింటికి వెళ్ళడం కానీ, మన తల్లిదండ్రులు పిల్లల కోసం ఎదురు చూడడం కానీ, మన పిల్లల కోసం ఎదురు చూడడం కానీ చాలా సంతోషంగా జరుపుకునే పండుగ. బతుకమ్మ చాలా ప్రకృతికి దగ్గరగా ఉండడం వల్ల ఈ పూలతోనే కానీ మన బతుకమ్మ పాటలనే సంస్కృతి అనేది తెలుస్తూ ఉంటుంది.